రాయదుర్గ పట్టణంలో శుక్రవారం శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాత బస్టాండ్ ఆవరణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. అంతా మొగలే ఉంటుంది, లేడీస్ ఉండాలి కదా, ఇద్దరు ముగ్గురు లేడీస్. మధ్యలో Thank you, CM sir. Kalasram garu. ఈరోజు సూపర్ 6లో భాగంగా ఎలక్షన్ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినాడో ఈరోజు మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి డౌన్ చేయండి అన్ని హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం జరుగుతూ ఉంది. మొదట్లో సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలని ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ముందే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఈ హామీలను పునరుద్ఘాటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 హామీలు అమలవుతూ ఉన్నాయి. 5వది ఈరోజు ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారనేది ఒక అంచనా. నెలకు 162 కోట్లు విలువ చేసే వాళ్ళ ప్రయాణ టికెట్ల భారాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భరించబోతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులుంటే 8,458 బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కల్పిస్తూ ఉంది. అంటే 74% బస్సుల్లో ఈ స్త్రీ శక్తి పథకం కింద అమలవుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈరోజు నుంచి మహిళలు ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఇట్లాంటివి 5 రకాల ఐడి కార్డులు ఏదైనా ఒకటి చూపించి వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసేదానికి వెసులుబాటు ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఈ పథకం అమలవుతా ఉంది. గతంలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలవుతా ఉంది. దాదాపు 475 కోట్ల మంది ఇప్పటిదాకా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే రవాణా ఖర్చులను మహిళలు ఆదా చేసుకున్నారు.
అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 200 కోట్ల మంది ఇప్పటిదాకా ప్రయాణం చేస్తే 6,700 కోట్ల రూపాయలు వాళ్లకు రవాణా ఛార్జీల రూపంలో డబ్బులు ఆదా అయ్యాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంతో పాటు కుటుంబానికి ఆసరాగా ఉండాలని, ప్రతి మహిళను ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేయాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పం. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక బలమైన నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరమో మనం చూస్తూ ఉన్నాం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నాం. పెరిగిన ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాలకు, సామాన్యులకు, పేదలకు అందజేసే క్రమంలో ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అక్కా చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.